అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. యూటీవీ మరొక అంశంతో మీ ముందుకు వస్తున్నాం. మంత్ర తంత్ర క్షుద్ర చేతబడి క్రియలను ఎలా పరిష్కరించుకోవాలో మీకు తెలుసా? మంత్ర తంత్ర క్షుద్ర చేతబడి క్రియల నుండి ఎలా విడుదల పొందాలో తెలుసా మీకు? ఈ మంత్ర తంత్ర క్షుద్ర చేతబడి క్రియలలో వాడబడేవి అపవిత్రాత్మలు. మనుష్యుడు దానికి ఏదో రక్తభోజనము, లేకపోతే నల్లకోడో తెల్లకోడో, లేకపోతే ఏదో ఒక బలో ఏదో అర్పిస్తే ఆ శక్తులు వారి మాటలు వింటూ ఉన్నాయి. మనుష్యుల మాటలు వింటున్నాయి. అది కూడా మనుష్యులు మంచి చేయడానికి కాదు, అది చెడు చేయడానికి ఆ శక్తులు వింటున్నాయంటే అవి అపవిత్రమైన శక్తులు, అపవిత్ర ఆత్మలవి. క్షుద్ర శక్తులైన మంత్రతంత్ర చేతబడి శక్తులైన బాణామతి చిల్లంగి ఈ క్రియలు జరిగించే శక్తులు ఇవి అపవిత్ర ఆత్మలు. ఒక రాజకీయ నాయకుడు తన ప్రత్యర్థి మీదికి చోటా మోట రౌడీలను ఎలా పంపించి వాడిని అరాజ్ చేసి అల్లరి చేసి ఈయనకు వ్యతిరేకంగా ప్రత్యర్థిగా ఉండకుండా చేయడానికి ఎలా చేస్తాడో, ఈ వ్యక్తులు కూడా కొందరు తనకు పడని వ్యక్తుల మీద చేతబడి క్రియలు జరిగించడానికి భూత వైద్యుని ఆశ్రయిస్తాడు. ఆ భూత వైద్యుడు ఆ శక్తులను ఒక మట్టి బొమ్మలోనికో లేక ఓ బట్ట బొమ్మలోనికో ఏదో ఒక బొమ్మలోనికి ప్రతిష్ఠించి దాన్ని ముగ్గులో పెట్టి ఆ శక్తులను ఆ బొమ్మ దగ్గర చేసే క్రియలను బట్టి, అవి చేయాలంటే ఆ ఎదుటి వ్యక్తి యొక్క ఆనవాళ్ళు కావాలి. ఆ ఆనవాళ్ళు కూడా గోర్లు, వెంట్రుకలు, వస్త్రాలు, మట్టి వస్తువులు, వీటితో చేస్తూ ఉంటారు. అయితే ఈ శక్తులు వాటి ఆనవాళ్లతోటి ఆ వ్యక్తుల మీదకి వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియదు, మరొక భూత వైద్యుని సంప్రదిస్తారు. మాకిది వచ్చిందయ్యా అని. ఆ శక్తి మీదకి దాన్ని ఓడించడానికి ఇంకొక శక్తిని పంపిస్తూ ఉంటాడు. ఏ శక్తులైనా బలంగా ఒకరికొకరు చేస్తూనే ఉంటారు, నష్టపరచాలని. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా, శారీరకంగా అనేక రుగ్మతుల మీద చేసి నష్టపరిచి, కష్టపెట్టి, బాధించి, వేధించి మనిషిని అసలే లేకుండా చేయాలని వీరు చేస్తూ ఉంటారు. ఇటువంటి జరుగుతున్నప్పుడు మనుష్యుడు ఏం చేయాలి అంటే, ఇవన్నీ వచ్చే అపవిత్ర ఆత్మలు. ఈ అపవిత్ర ఆత్మలు ఓడిపోవాలంటే ఒక పవిత్రాత్మ కావాలి. పవిత్రాత్మ కావాలి. ఆ పవిత్రాత్మే దైవాత్మ. పవిత్రాత్మ అంటే ఏంటి అంటే పాపము లేనిటువంటి, పాపము అంటుకొని పాపము చేయని ఆత్మలు ఉంటాయి. అదే దైవాత్మ అంటారు. ఎవరు ఆ పవిత్రాత్మ? ఈ లోకములో ఈ చేతబడి క్రియల నుండి విడుదల పొందడానికి, ఈ క్షుద్ర శక్తుల నుండి విడుదల పొందడానికి, ఈ చేతబడి మాంత్రిక తాంత్రిక శక్తుల నుండి విడుదల పొందడానికి ఎవరా పవిత్రాత్మ అంటే, పాపం అంటకుండా పుట్టిన ఆయన, పాపం అంటకుండా జీవించిన ఆయన ఆత్మే పవిత్రాత్మ. ఈ లోకములో ఎవరు పాపం అంటకుండా జన్మించారు? ఈ ప్రపంచములు పాపం అంటకుండా జన్మించడం అంటూ కన్యకకు జన్మించడం. మరి కన్యకకు జన్మించినటువంటి వ్యక్తి లోకములు ఎవరు? ఓం కన్యసుతాయ నమః అని అంటూ ఉంటారు మన వేద సహస్రనామములో. అంత మాత్రం కాదు, క్రైస్తవులు కూడా చెప్తారు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారంటారు. కన్యకకు జన్మించాడు. ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభులవారు. ఖురాను కూడా చెప్తుంది, అల్లా యొక్క ఆత్మే ఈసాగా కన్యక మరియం ద్వారా ఈ లోకానికి వచ్చాడని. కాబట్టి ప్రాముఖ్యమైన మతాలు ఒక పవిత్రుడిగా జన్మించిన వాడు, కన్యకకు జన్మించిన వాడు ఎవరే అంటే యేసుక్రీస్తు ప్రభులవారు. ఆయన అన్నాడు, నేను వెళ్తూ ఉన్నాను, నా తర్వాత మిమ్మల్ని ఆదరించడానికి ఆదరణకర్తను పరిశుద్ధాత్మను పంపిస్తా అన్నాడు. ఆయన వెళ్ళాడు. ఆయన ఆత్మే ఈ లోకానికి వచ్చింది. అదే పరిశుద్ధాత్మ, యేసు ప్రభు ఆత్మ. ఆ ఆత్మను ఆశ్రయిస్తే ఈ అపవిత్ర ఆత్మలన్నీ క్షీణించిపోతాయి, భయపడిపోతాయి. యేసు క్రీస్తు ప్రభుల వారి కాలములో జరిగిన ఒక సంఘటన, 2000 సేనా దయ్యములు ఎక్కడో ఒక వ్యక్తిని పట్టి పీడిస్తున్నాయి. వాడు సమాధులు తిరుగుతూ ఉన్నాడు, తనకు తానే గాయపరుచుకుంటున్నాడు, హాని చేసుకుంటున్నాడు. మానవ సమాజాన్ని వదిలి
మరి ఆ మృతతుల్యమైనటువంటి ఆ సమాధులలో నివాసం చేస్తూ ఉన్నాడు. తనకు తాను గాయపరుచుకుంటున్నాడు. ఎంతమందిని అతన్ని ఆపినా ఆగలేదు. చివరికి అతనికి ఇనప గడియలేశారు, సంకెళ్ళు వేశారు. అవన్నీ తుత్తినీలుగా చేసి వచ్చి సమాధులలో తిరుగుతూ కేకలు వేస్తూ తనకు తాను రాళ్లతో గీకుతూ గాయం చేసుకుంటున్నాడు. అదే ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభులవారు వచ్చాడు. ఆ గెరాసీనుల దేశము అంటారు. అక్కడికి వచ్చినప్పుడు ఆ అపవిత్రాత్మలు పట్టిన వ్యక్తి, 2000 సేనా దయ్యములు పట్టిన వ్యక్తి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని, మమ్మను బాధపరచుకోమని మిక్కిలి బ్రతిమలాడుకున్నట్లుగా మనం అక్కడ చూస్తాం. ఎందుకు ఆ 2000 దయ్యాలు ఆ వ్యక్తిని అంత భయంకరంగా హింసిస్తూ బాధిస్తూ ఎందుకు ఆ దయ్యాలు వచ్చి ప్రభువుకు సాగిలపడ్డాయి? ఎంతో దూరములో ఉన్నటువంటి దూరము నుండి ఆ శక్తులు పట్టినవాడు చూసి ఆ శక్తులు మొత్తుకుంటున్నాయి. యేసు ప్రభు వాటి నుండి వెళ్ళగొట్టాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే, అయ్యా అక్కడ ఆ పందుల మంద ఉంది, ఆ పందుల మందలోనికి మమ్మను ఆజ్ఞాపించు, మేము వెళ్ళిపోతాం అని. ఎందుకు పందులను కోరుకున్నాయంటే, పందులు అపవిత్రమైనటువంటి జంతువులు. పందులు అపవిత్రమైన జంతువులు. ఈ ఆత్మలు కూడా అపవిత్రమైనవి గనక ఆ పందులలోనే కోరుకున్నాయి. అందుకనే వెళ్ళిపోండి అని ఆజ్ఞాపించగానే ఆ పందులలో ప్రవేశించి సముద్రములో పడి ఊపిరి తిరగక చనిపోయాయి. అప్పుడు మనుష్యుడు మామూలు వాడైపోయి ఆయన ముందు కూర్చొని ఎంతో భక్తితో భయంతో చేతులు కట్టుకొని కూర్చోన్నాడు. ఇది చూసినటువంటి ఆ గెరాసీనుల దేశ ప్రాంత వాసులు, ఆ పందుల గాసే కాపరులు అందరూ కూడా భయపడి, అయ్యా మీరెవరో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అన్నారు. కనుక నిజంగా మరి పవిత్రుడు, ఆ పవిత్రాత్మ అవి మన దగ్గర ఉంటే అపవిత్రాత్మలు మన దగ్గరకు రావు. ఈ చేతబడి, చిల్లంగి, లేకపోతే మాంత్రిక, తాంత్రిక, క్షుద్ర శక్తులు అపవిత్రాత్మలను జయించాలంటే నువ్వు పవిత్రాత్మను ఆశ్రయించాలా. ఒక పవిత్రుని నీవు ఆశ్రయించాలా. ఆయన ఎవరు కాదు, పవిత్రుడు యేసుక్రీస్తు ప్రభులవారు. ప్రాముఖ్యమైనటువంటి మతాలు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాలలో చెప్పబడిన ఈ సంఘటనల ప్రకారము పవిత్రుడిగా అంటే, పవిత్రత అంటే పాపము లేని, పాపం అంటే కామ, క్రోధ, లోభ, మద, మోహం, ఆశ్చర్యాలు, ఇవి అంటకుండా పుట్టాడు యేసుక్రీస్తు ప్రభులవారు. ఇవి అంటకుండా జీవించాడు. కనుక ఈ పవిత్రుని వలననే సాధ్యము అటువంటివి అపవిత్రమైనటువంటి శక్తులు విడిచిపోవాలంటే. ఈనాడు కూడా మీరు టీవీలలో కూడా ఎక్కడైనా చూడండి, సాక్ష్యాలు ఎంతో మంది చెప్తున్నారు. ఎక్కడెక్కడ తిరిగాము, ఎన్ని భూత వైద్యాలు చేయించుకున్నాం, మాకు శక్తుల నుండి విడుదల కలగలేదు. కానీ మేము ఇక్కడికి యేసు ప్రభు, పవిత్రుడైన యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మాకు విడుదల జరిగింది అని చెప్తూ ఉంటారు. కనుక ఇది వాస్తవం, ఇది సత్యం. చాలా మంది మంత్రగాళ్ళు కూడా యూట్యూబ్లలో చూడండి, మంత్రగాళ్ళు, మారిన మంత్రగాళ్ళు, యేసు ప్రభు సేవ చేస్తున్న మంత్రగాలను అని కొట్టండి, కనపడుతుంది. కాబట్టి అపవిత్ర ఆత్మలను ఓడించాలంటే ఒక పవిత్ర ఆత్ముడే వాటిని ఓడించగలడు. ఆ అపవిత్ర ఆత్మలకు భయం ఒక పవిత్ర ఆత్మను చూస్తే. కనుక నిజంగా మరి అలాగున పవిత్రుడైనటువంటి వాడు ఎవడో ఈ ప్రపంచంలో మీరు తెలుసుకోండి. ఆయనే యేసుక్రీస్తు ప్రభులవారని ఈ 3 మత గ్రంథాలలో ఉన్న ప్రవచనాల ఆధారంగానే, ఆ మత గ్రంథాలలో ఉన్నటువంటి మరి సారాంశము కానీ మనకు తెలుస్తుంది. వాటి వలన ఆ పవిత్రుడు ఎవరు కాదు, యేసుక్రీస్తు ప్రభులవారని. ఆయనను ఆశ్రయిస్తే ఏ దేశమని భేదాలు లేదు, ఏ కులమని, ఏ మతమని కాదు, కానీ పవిత్రత ఎవరు అనేది మనం గుర్తించాలి. ఇంత చెప్పి మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలనా ఇవన్నీ అని అనుకుంటారు. కానీ పవిత్రుడు ఆయన ఒక్కడే ప్రపంచమంతటికి. ఇంకెవరైనా ఉంటే ఈ కింద కామెంట్ చేయండి, నేను మీకు సరైన జవాబు ఇస్తాను. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ యొక్క మరి సత్యాన్ని తెలుసుకొని అనేకమైన అపవిత్రాత్మలు, క్షుద్ర చేతబడి, మంత్రతాంత్రిక శక్తులను విడుదల పొందండి. అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది, దీవించబడతారు.